వెల్కమ్ టు మమతా రెసిపీస్. మెంతికూర చికెన్ తయారీ విధానం. వండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. 2 గరిటెలన్నర ఆయిల్. ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 ఇలాచీలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క. కొంచెం ఫ్రై అయినాక ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్. ఒక టమాటా చిన్నది కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై కావాలి టమాటా. పక్కన మెంతి కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడుక్కొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మెంతి కూర ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలి. టమాటో ఉడికినాక చికెన్ వేసుకోవాలి. 1/2 కేజీ చికెన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయింది, పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఉడికినాక మంచిగా 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసి కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిందాక. ఉడికినాక మెంతి కూర ఫ్రై చేసుకుంది వేసుకోవాలి. ఫ్రై అయినాక 10 నిమిషాలు కొద్దిగా గ్లాస్ వాటర్ పోసుకోవాలి. టీ గ్లాస్ వాటర్. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మెంతి కూర చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకొని తినండి. రోటీలోకి, రైస్లోకి బాగుంటుంది. సో టేస్ట్ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.